అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఎస్ఎంఆర్ ప్రాపర్టీ. ప్రజెంట్ నేను రాజమండ్రి నేషనల్ హైవేలో దివాంచెరు సెంటర్ దగ్గర ఉన్నానండి. మనకి ఎగ్జాక్ట్గా దివాంచెరు సెంటర్ దాటి టువర్డ్స్ రాజనగరం వెళ్ళే రోడ్లో 500 మీటర్స్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ ఏమో డిబి రాజు గారి విల్లా ప్రాజెక్ట్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఏమో ఫ్రూట్ మార్కెట్ ఉంటుందండి. ఫ్రూట్ మార్కెట్ బ్యాక్ సైడ్ ఉన్న అంబికానగర్ లేఅవుట్లో డిటీసీపీ అప్రూవ్డ్ నార్త్ ఫేసింగ్ 611 గజాల ప్లాట్ ఒకటి మనకు సేల్కి వచ్చిందండి. ఇది 55x100 మెజర్మెంట్స్ 611 గజాలండి. డిటీసీపీ అప్రూవ్డ్ అపార్ట్మెంట్స్కైనా లేదు గ్రూప్ హౌస్కైనా చాలా బాగుంటుంది. ఎగ్జాక్ట్గా హైవే నుంచి 400 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. రేటు కూడా చాలా రీజనబుల్గా వచ్చిందండి. గజం 15,000 రూపాయలకి వచ్చింది. ప్లాట్ చూడడానికి లోపలికి వెళ్ళే ముందు మీకు రూట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ రోడ్డు కనిపిస్తుంది కదండి. ఈ రోడ్ స్ట్రైట్గా మనం 500 మీటర్స్ వెళ్తే దివాంచెరు సెంటర్కి వెళ్తాము. ఈ రోడ్ ఇలా స్ట్రైట్గా రాజమండ్రి సిటీలోంచి విజయవాడ మీదుగా చెన్నై వెళ్తుందండి. చెన్నై కోల్కతా నేషనల్ హైవే ఇది. ఎగ్జాక్ట్గా దివాంచెరు సెంటర్ దాటి ఒక 500 మీటర్స్ రావాలండి. 500 మీటర్స్ వచ్చాక లెఫ్ట్ సైడ్ ఉంటుంది లేఅవుట్. ఈ రోడ్ ఇలా స్ట్రైట్గా మనకి తుని అన్నవరం మీదుగా వైజాగ్ వెళ్తుంది. వైజాగ్ మీదుగా టువర్డ్స్ కోల్కతా అండి. ఇది చెన్నై కోల్కతా నేషనల్ హైవే. ఎగ్జాక్ట్గా దివాంచెరు సెంటర్ దాటి ఒక 500 మీటర్స్ వచ్చిన తర్వాత మీకు రైట్ సైడ్ ఏమో డిబి రాజు విల్లా ప్రాజెక్ట్ ఉంటుందండి. మీకు ఎదురు చెట్లే కనిపిస్తుంది కదా, బ్యాక్ సైడ్ విల్లా ప్రాజెక్ట్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఏమో ఫ్రూట్ మార్కెట్ ఉంటుందండి. మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా ఫ్రూట్ మార్కెట్. ఈ ఫ్రూట్ మార్కెట్ బ్యాక్ సైడ్ ఉంటుందండి. మీకు ల్యాండ్ మార్క్ కూడా చూపిస్తాను. మీకు ఇక్కడ భాగ్యలక్ష్మి డ్రై ఫ్రూట్స్ అని ఉంటుందండి. ఈ పక్క నుంచి రోడ్డు కనిపిస్తుంది కదా, మనం ఈ రోడ్లోకి వెళ్ళాలి. ఈ రోడ్లోకి 400 మీటర్స్ వెళ్తే రైట్ సైడ్ ఉంటుందండి ప్లాట్. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. లేఅవుట్ లోపల తీసుకెళ్ళి ప్లాట్ చూపిస్తాను. నేను లేఅవుట్ లోపలికి వచ్చానండి. మనకి సేల్కి వచ్చిన ప్లాట్కి వెళ్ళే రోడ్ స్టార్టింగ్లో ఉన్నాను. నేను వీడియో ఎక్కడైతే స్టార్ట్ చేశాను హైవే నుంచి ఎగ్జాక్ట్గా 400 మీటర్స్ వచ్చానండి. మీకు ఎదురుగా రోడ్డు కనిపిస్తుంది కదా, ఇదే రోడ్లోంచి వచ్చాను. మనం 400 మీటర్స్ వచ్చిన తర్వాత రైట్ టర్న్ తీసుకోవాలండి. మీకు కనిపిస్తుంది కదా, ఇదే రోడ్డు. ఇక్కడ రైట్ టర్న్ తీసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ మూడో ప్లాట్ అండి. మీకు సెకండ్ కరెంట్ పోల్ కనిపిస్తుంది కదా, అదే ప్లాట్ అండి మనకు సేల్కి వచ్చిన ప్లాట్. నేను ప్లాట్ దగ్గరకు వచ్చేసానండి. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇదే ప్లాట్ అండి మనకు సేల్కి వచ్చింది. అంబికానగర్ లేఅవుట్ అంటారు. డిటీసీపీ అప్రూవ్డ్ ప్లాట్ అండి. నార్త్ ఫేసింగ్ ప్లాట్ 55x100 మెజర్మెంట్స్ 611 గజాలు. ప్లాట్ బౌండరీస్ చూసే ముందు మనం వచ్చిన రోడ్ ఇంకొకసారి చూపిస్తాను మీకు. ఇక్కడ 2 ప్లాట్స్ దాటిన తర్వాత మీకు అక్కడ రోడ్డు కనిపిస్తుంది కదా, ఆటో వెళ్తుంది కదా, అక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకుని 400 మీటర్స్ వెళ్తే హైవేకి వెళ్ళిపోతామండి. ఎగ్జాక్ట్గా హైవే ఫ్రూట్ మార్కెట్ దగ్గర నుంచి 400 మీటర్స్ రావాలండి. 400 మీటర్స్ వచ్చిన తర్వాత రైట్ టర్న్ తీసుకుంటే రైట్ సైడ్ మూడో ప్లాట్ అండి మనకు సేల్కి వచ్చింది. నార్త్ ఫేసింగ్ ప్లాట్ 55x100 మెజర్మెంట్స్ అండి. నెక్స్ట్ మీకు బౌండరీస్ చూపిస్తాను. మీకు ఇక్కడ ఫెన్సింగ్ పోల్ కనిపిస్తుంది కదండి, ఇక్కడ నుంచి లోతు 100 అడుగులు అండి. ఇది వెస్ట్ వైపు లోతు. వెస్ట్ వైపు ఇలా 100 అడుగులు లోతు ఉంటుందండి. ఈస్ట్ వెస్ట్ 100 అడుగులు, నార్త్ సౌత్ 55 అడుగులు అండి. ఇది నార్త్ రోడ్ ఫేసింగ్ వచ్చి 55 అడుగులు. మీరు ప్రజెంట్ చూస్తున్న నార్త్ వైపు అండి. మీరు కరెంటు పోల్కి అటువైపు ఉంటుందండి సరిహద్దు రాయి. మీకు చూపిస్తాను. సైడ్ చుట్టూ ఫెన్సింగ్ వేసి ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ వరకునండి 55 అడుగులు. నార్త్ రోడ్ ఫేసింగ్ 55 అడుగులు. ఇక్కడ నుంచి మళ్ళీ ఈస్ట్ వైపు లోతు 100 అడుగులు అండి. అట్లాగే సౌత్ వైపు బ్యాక్ సైడ్ కూడా 55 అడుగులు అండి. మెజర్మెంట్స్ మళ్ళీ చెప్తున్నాను. నార్త్ రోడ్ ఫేసింగ్ 55 అడుగులు, సౌత్ 55 అడుగులు, ఈస్ట్ వెస్ట్ లోతు వచ్చి 100 అడుగులు అండి. 55x100 మెజర్మెంట్స్ 611 గజాలు అండి. 55x100 అండి మెజర్మెంట్స్ 611 స్క్వేర్ యార్డ్స్. అంబికానగర్ లేఅవుట్ అంటారండి. మీకు ఇది అపార్ట్మెంట్స్ కన్నా గ్రూప్ హౌస్ కన్నా చాలా బాగుంటుందండి. మనకి జస్ట్ ఈ ప్లాట్ నుంచి ఒక 100 మీటర్స్ డిస్టెన్స్లో జేఎస్ఎన్ రాజు గారు వాళ్ళు 80 ఫ్లాట్స్ అపార్ట్మెంట్స్ కట్టి కంప్లీట్ సేల్ చేసేసారండి. అట్లాగే ఇప్పుడు మన సేల్కి వచ్చిన ప్లాట్కి చిన్న డ్రాబ్యాక్ కూడా ఉందండి. ఉత్తర ఈశాన్యంలో వీధిపోటు ఉంటుంది. మీకు ఆ రోడ్డు కూడా చూపిస్తాను. ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా, ఈ రోడ్ స్ట్రైట్గా మనకి ఉత్తర ఈశాన్యంలో వీధిపోటు కింద వస్తుందండి. మీకు అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అది వచ్చి ఎంఎఫ్ ఫంక్షన్ హాల్ అండి. ఫంక్షన్ హాల్కి వెళ్ళే రోడ్ స్టార్టింగ్లో ఉంటుంది మనకు సేల్కి వచ్చిన ప్లాట్. అట్లాగే ఈ రోడ్డు కూడా వీధిపోటు ఉంది. మీకు అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి కదండి, అది వచ్చి జేఎస్ఎన్ రాజు గారి అపార్ట్మెంట్స్ అండి. టోటల్గా 80 ఫ్లాట్స్ కట్టి సేల్ చేశారు. ఇక్కడ అపార్ట్మెంట్స్ చాలా స్పీడ్గా సేల్ అవుతున్నాయండి. వీడియో ఎండ్ చేసే ముందు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ చెప్తున్నానండి. ఇది అంబికానగర్ లేఅవుట్లో ఉంది. ఎగ్జాక్ట్గా దివాంచెరు ఫ్రూట్ మార్కెట్ బ్యాక్ సైడ్ ఉంటుందండి. హైవే నుంచి 400 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. నార్త్ ఫేసింగ్ ప్లాట్ అండి. 611 గజాలు. గజం వచ్చి 15,000 రూపాయలు చెప్తున్నారండి. స్క్వేర్ యార్డ్ వచ్చి 15,000 రూపీస్ చెప్తున్నారు. లిటిల్ బిట్ నెగోషియేషన్ ఉందన్నారండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద డిస్ప్లే మా నెంబర్ కాల్ చేయండి. ప్లాట్ చూపిస్తాం. ప్లాట్ ఓనర్ గారితో మాట్లాడిస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.